తెలుగు లిటరేచర్ ఆప్షనల్‌లో పేపర్ 1లో పార్ట్ ఏ అనేది భాషకి సంబంధించింది. పార్ట్ బి అనేది సాహిత్యానికి సంబంధించింది. అందుకే నేను పేపర్ 2 చదివి పేపర్ 1 చదవమని చెప్పాను. సో, పార్ట్ ఏలో ఏముంది అంటే ద్రావిడ భాషల్లో తెలుగు యొక్క స్థానం ఏంటి? అందులోనే ఆంధ్రం, తెలుగు, తెనుగు పదాల యొక్క పుట్టు పూర్వోత్తరాల గురించి మనం చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మూల ద్రావిడ వర్ణాలు, పదాలు, వ్యాకరణాంశాలు, వాక్యము, ప్రాచీన ఆధునిక తెలుగులో పరిణామం పొందిన విధానం, తెలుగు ఎలా పరిణామం పొందింది అనేది దాని యొక్క విధానం గురించి మనం చదువుకుంటాం. నెక్స్ట్ ప్రాచీన ఆంధ్ర భాష నవీన వ్యవహారిక భాషగా పరిణామం చెందిన విధానం. ప్రాచీన భాష నవీన భాషగా ఎలా పరిణామం చెందింది అనేది కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. తెలుగుపై అన్య భాషల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది? నెక్స్ట్ భాష ఆధునికీకరణ. తెలుగు ఆధునికీకరణకు భాషాభివృద్ధికి జరిగిన ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనం సిలబస్లో చూడొచ్చు. ఇది కూడా మనం చదువుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మాండలికాలు. మాండలికాలు అంటే ఏం లేదండి, ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతానికి తెలుగు ఒకటే, బట్ వాళ్ళ యొక్క యాసలు అవి మారుతూ ఉంటాయి కదా. శ్రీకాకుళం ఒకలా మాట్లాడతారు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఒకలా మాట్లాడతారు, వైజాగ్ వాళ్ళు ఒకలా మాట్లాడతారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే మాండలికాలు. వాటి గురించి మనం చదువుకోవాలి. నెక్స్ట్ వాక్యం, ప్రత్యక్ష పరోక్ష వచనాల కోసం కూడా చదవాలి. నెక్స్ట్ అనువాదం. అనువాదంలో వచ్చే సమస్యలు, వేరే భాషల నుంచి తెలుగులోకి అనువాదం ఏ విధంగా అయింది, తెలుగు నుంచి వేరే భాషకి పదాలు ఏ విధంగా అనువాదం అయ్యాయి, వాటిలో వచ్చే సమస్యలు ఏంటి అనేది కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 1 పార్ట్ బిలో ఏంటుంది